హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు విద్యా క్రియేషన్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నా వీడియోస్ చూసి ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చాను. బట్ ఏంటంటే ఈ వీడియో షార్ట్ వీడియోగా చేయలేను, అందుకనే లాంగ్ వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను. ఈ లాంగ్ వీడియో ఏంటి అంటే కస్టమైజ్డ్ డ్రెస్సులు అనమాట. ఇవన్నీ నా ఓన్గా నేను కస్టమైజ్ చేసుకున్నవి, కొన్ని నేను చేయించుకున్నవి మీకు చూపిస్తున్నాను. చూడండి. ముందుగా ఇది క్లాత్ 5 మీటర్స్ క్లాత్ అనమాట. తీసుకొని ఆన్లైన్లోనే తీసుకొని సో ఈ విధంగా నేను కస్టమైజ్ చేసుకున్నానండి. అలా కావాలంటే అలా మనం చేసుకోవచ్చు. 5 మీటర్స్ కాబట్టి ఇది ఎలా అయినా మనం వాడచ్చు. లాంగ్ ఫ్రాక్గా కానీ షార్ట్గా కానీ ఎట్లా అయినా వాడచ్చు. నేనైతే లాంగ్గా కాదు కానీ షార్ట్గానే స్టిచ్ చేసుకున్నాను. ఎందుకంటే నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి మ్యాక్సిమం నేనే చేశాను అనమాట. దీన్ని చూడండి, ప్రిన్స్ కట్ ఫ్రంట్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఇది వైట్ మీద డిజైన్ వచ్చేసరికి పింక్, గ్రీన్, ఎల్లో, బ్లూ అన్ని కాంబినేషన్స్తో వచ్చిందనమాట ఈ క్లాత్. సో దీని మీదకి ఏదైనా అంటే చున్నీ కానీ దుపటా కానీ లెగ్గిన్ కానీ అన్నీ పేరప్ చేయొచ్చు. అందుకని నేను ఇది తీసుకున్నాను. నాకు చర్చికి యూజ్ అవుతుంది, బయటికి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను ఇది తీసుకొని నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఓకే, తర్వాత ఇదండి. ఓకే, చూడండి, ఇది చినాన్ క్లాత్ పైది. చినాన్ క్లాత్ మీద వర్క్ అనమాట. చూడండి ఎంత డీటెయిల్గా కనిపిస్తుంది కదా మీకు. ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ క్లాత్. ఈ రెండు సపరేట్గా నేను తీసుకున్నానండి. తీసుకొని ఇది నేను స్టిచ్ చేయలేదు కానీ నేను బయట చేయించానంటే ఆ టైంలో నాకు కుదరలేదు, ఫెస్టివల్ టైము, అందుకని నేను బయట చేయించాను. ఇదిగోండి చూడండి, ఫ్రంట్ నెక్ కూడా స్కాలప్ డిజైన్తో చేశారు. బ్యాక్ వచ్చేసరికి ఇది గోపురం డిజైన్ అంటారు కదా, సో ఆ డిజైన్ పెట్టి స్టిచ్ చేశారనమాట. అదేవిధంగా హ్యాండ్స్కి కూడా అంతే. కింద వచ్చేసరికి ఫ్రిల్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా చేశారనమాట. ఇది అసలు లుక్ డ్రెస్ ఎంత బాగుంటుందంటే గ్రీన్ కలరు అయినా కానీ ఇది లైట్ అండ్ డార్క్ రెండు గ్రీన్లు కాంబినేషన్ అనమాట. షేడెడ్ వస్తుంది. చాలా అంటే చాలా వేసుకుంటే ఇది చాలా బాగుంటుందండి. చాలామంది అడిగారు ఈ డ్రెస్ ఎంత, ఈ డ్రెస్ ఎంత అని. కానీ లుక్ అయితే ఏమో చాలా రేట్ ఉంటుందండి. కానీ నేను తీసుకుంది మెటీరియల్ క్లాత్ వైజ్గా తీసుకున్నాను కాబట్టి నాకైతే తక్కువే పడిందండి. పై బాటమ్ వచ్చేసరికి 300 అండి మీటరు. కింద వచ్చేసరికి అసలు చాలా తక్కువే పడింది. ఇది 4 మీటర్స్ అట్లా వస్తుంది కింద. అంత గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది. 250 3 లోపే పడింది అనమాట. సో కానీ కుట్టించిన తర్వాత స్టిచ్ చేయించిన తర్వాత మాత్రం అది అసలు ఎక్సలెంట్గా ఉందండి. చాలామంది దాన్ని అడిగారు. దాని తర్వాత ఒక శారీ తీసుకొని చాలా రోజులు అంటే ప్లెయిన్ శారీ ఏదన్నా ఒక డిజైన్ చేద్దామని అలానే ఉంచాను. అయితే చాలా రోజులు ఏం చేయాలో అర్థం కాల. తర్వాత ఒక ఐడియా వచ్చింది. సో దాన్ని కూడా ఇది మాత్రం నేనే చేసుకున్నానండి. శారీ వచ్చేసరికి ఇదిగోండి ఇట్లాగా షేడెడ్ వస్తుంది, ఆరెంజ్ కలర్ అనమాట, డార్క్. సో దీన్ని 3 లేయర్స్ అంటే 3 కట్స్గా కట్ చేసి సో స్టిచ్ చేశాను అనమాట. అంబ్రెల్లానే బాగా ఫుల్ గేరా వచ్చేలాగా అనమాట. ఈ విధంగా స్టిచ్ చేశాను. ఫుల్ గేరా వస్తుంది. పైన వచ్చేసరికి ఇట్లా వేరే మెటీరియల్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి ఇది ఫ్యాన్సీ క్లాత్. మెటీరియల్ అయితే నాకు ఐడియా లేదు. బయట ఆన్లైన్లో కాదు, నేను బయట షాప్కి వెళ్ళి తీసుకున్నానండి. దానికి కాంబినేషన్లో తీసుకున్నాను. లైట్ కలర్ అంటే ఎల్లో, లెమన్ ఎల్లో, ఆరెంజ్ అట్లా కలర్స్ అన్నీ మిక్స్డ్ వచ్చినాయి, పింక్ ఇవన్నీ. దాని మీద పెడితే బాగుంది. సో కాంబినేషన్ బాగుందని చెప్పేసి ఇది నేను తీసుకొని ఈ విధంగా నేనే కస్టమైజ్ చేసుకున్నానండి ఆలోచనతో, ఐడియా ప్రకారం. సో నాకు ఇది నేనే చేసుకున్నాను కాబట్టి నాకేం పెద్దగా కాస్ట్ పడలా.
ఈ శారీ వచ్చేసరికి ఇది ఫుల్ శారీ 250 రూపీస్. ఇది కూడా అంతే, మీటర్ వచ్చేసరికి 300 అనమాట. స్టిచ్చింగ్ ఛార్జ్ అంటే ఇక ఏం లేదు కదా, నేనే కదా తీసుకున్నాను. సో ఇది కూడా వేసుకుంటే అసలు చాలా బాగుంటుందండి. చాలామంది దీన్ని కూడా అడిగారు, చాలా బాగా కుట్టామని. ఆఖరికి ఈ డ్రెస్ నేను అంటే ఇందాడు చూపించా కదా, సో ఈ డ్రెస్సు స్టిచ్ చేసినప్పుడు చేయటానికి ఆదికి ఇచ్చాను అనమాట. ఆదికి ఈ డ్రెస్ ఇస్తే ఇది చాలా బాగుందని చెప్పేసి ఆ టైలర్సే అన్నారు. సో అంత బాగుంటుంది అనమాట ఇది. వాళ్ళే అన్నారు కూడా, నీకే వచ్చి కదా స్టిచ్చింగ్, నువ్వే చేసేసుకోవచ్చు అని చెప్పేసి. అయితే నాకు కుదరని టైంలోనే ఇస్తాను ఎక్కువ. నాకు కుదరట్లేదు, బిజీగా ఉన్నాను లేదా హెల్త్ బాగాలేదు అన్నప్పుడే ఇస్తాను బయటికి. మ్యాక్సిమం ఎక్కువ నేనే స్టిచ్చింగ్ చేసేసుకుంటాను అనమాట. సో ఇది కూడా ఇంకోటి వస్తాను ఇప్పుడు చూడండి. ఇదేంటంటే డైలీ వేర్ పర్పస్లో తీసుకున్నాను. ఇది కూడా 4 మీటర్స్ 4.5 మీటర్స్ కింద ఇవి బిట్ట వచ్చిందండి. ఇది ఫ్యాన్సీ క్లాత్, దాని మీద బుట్టాస్ వచ్చినాయి ఇట్లా చిన్న చిన్నగా. దానిపైన ఇదో ఇట్లా అనమాట, దానికి మ్యాచింగ్లో తీసుకున్నాను. ఇది పైన క్లాత్ వేరేది, అంటే ఇది ఒక 1 మీటరు, ఇది వచ్చేసరికి 4 మీటర్స్ అనమాట. ఇలా తీసుకొని నేనే అంబరెల్లా లాగా అంబరెల్లా కట్ చేసి ఇట్లా ఈ విధంగా స్టిచ్ చేసుకున్నానండి. ఇది వేసుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది, డైలీ వేర్కైనా కానీ డ్రెస్సు లుక్ బాగుంటుందండి ఇది. దాని తర్వాత వచ్చేసరికి ఇది కూడా అంతేనండి. నేను కస్టమైజ్ నా ఐడియా ప్రకారం చేసుకున్న. ఇదైతే మరీ క్రియేటివ్ థాట్ అనమాట. ఎందుకు అంటే ఇది వచ్చేసరికి ఫస్ట్ పర్పస్ నేను తీసుకుంది హాఫ్ శారీ కోసం. హాఫ్ శారీ ఇదిగోండి, మీకు తెలుసు కదా, కలంకారీ బార్డర్ వచ్చి ఎట్లా అంటే ఇట్లా అనమాట, ఇలా వస్తుంది కలంకారీ. పైన అంతా వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ వస్తుంది అనమాట. సో ఈ మెటీరియల్ ఇదంతా కూడా హాఫ్ శారీ పర్పస్ ఇది వాడేది. అయితే ఇది చినాన్ క్లాత్ మీద వచ్చింది డిజైను. సో నేను కూడా తీసుకున్నాను. దేనికి అంటే పర్పస్ నేను కూడా హాఫ్ శారీ పర్పసే తీసుకున్నాను. కానీ తీసుకున్న తర్వాత నా ఆలోచన మారిపోయింది. హాఫ్ శారీ విద్దా లేదా ఎందుకు అని చెప్పేసి అనిపించి డ్రెస్సే స్టిచ్ చేసుకుందాము. ఎందుకంటే నేను హాఫ్ శారీ కానీ పెద్దగా వేసుకోను. నేను 1 టైం వేసుకుంటే ఇక అది బీరువాలోనే ఉంటుంది అనమాట, బయటికి రాదు. అదే డ్రెస్ అయితే కనుక నేను వాడుతూనే ఉంటాను. డ్రెస్లే ఎప్పుడు ఎక్కువగా నేను వాడేది మీకు తెలుసు కదా అందరికీ. సో డ్రెస్లే కాబట్టి డ్రెస్ అయితేనే ఇది మన బాడీ మీదకి వస్తుంది అని చెప్పి ఆలోచన వచ్చి దీన్ని డ్రెస్ చేపించేద్దాం అని చెప్పేసి డ్రెస్కి వెళ్ళాను. డ్రెస్కి వెళ్ళినా కానీ మళ్ళీ ఆలోచన ఇది హాఫ్ శారీకి బాగుండిద్ది కదా అని చెప్పేసి వస్తూ ఉంది. ఇలా కాదులే అని చెప్పి ఆలోచించి ఇది నాకు ఆ టైంలో కుట్టే స్టిచ్చింగ్ చేసే ఏంటది టైం అస్సలు లేదండి. అందుకని నేను ఏం చేశానంటే ఫస్ట్ దీన్ని లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేయించేసాను అనమాట. లాంగ్ ఫ్రాక్గా ఇదిగోండి ఇట్లా హ్యాండ్ పెట్టేసేసి బుట్ట హ్యాండ్స్ అనమాట పెట్టేసేసి డ్రెస్సు కుట్టించేసాను. కుట్టించిన తర్వాత దీనికి వాళ్ళకి చెప్పింది ఏంటంటే నాకు ఒక బెల్ట్, అంటే నడుముకి బెల్ట్ కూడా ఒకటి స్టిచ్ చేసామండి. ఇది లాంగ్ ఫ్రాకే బట్ నాకు బెల్ట్ కావాలి అని చెప్పాను. సో వాళ్ళు బెల్ట్ కూడా ఇచ్చారు స్టిచ్ చేసి. అప్పుడు నేను ఏం చేశానంటే దీనికి ఒక ఓణీ తీసుకున్నానండి. ఓణీ తీసుకొని దీన్ని ఏ విధంగా చేశానంటే ఆఖరికి డ్రెస్సే బట్ హాఫ్ శారీలో ప్యారప్ చేసుకున్నాను అనమాట. ఆ టైంలో నేను వేసుకుంది హాఫ్ శారీనా ఫుల్ శారీనా లేక డ్రెస్ అసలు ఎవ్వరికీ అర్థం కాలేదన్నమాట. అందరికీ ఆశ్చర్యం, షాక్. నేను హాఫ్ శారీయే వేసుకున్నానని అనుకున్నారు ఆల్మోస్ట్ అందరూ కూడా. కానీ అది నేను చెప్తే కానీ ఇది డ్రెస్సు అన్న విషయం ఎవ్వరికీ తెలియలేదు. ఆ విధంగా నేను దీన్ని చేశానమాట. సో నాకు అది ఆ క్రియేటివ్ థాట్ అనేది నాకు బాగా నచ్చింది. సో మీరు కూడా ఇట్లా ఎప్పుడైనా ఐడియాస్ ఉంటే ఏదైనా కానీ మన ఐడియాసే కదండి. సో ఈ విధంగా మీరు కూడా కావాలి అనుకుంటే మీరు లాంగ్ ఫ్రాక్లా కుట్టించుకొని దీన్ని హాఫ్ శారీలా కూడా వాడుకోవచ్చు. మీరు అట్లా ట్రై చేయండి. దీనైతే నేను ఈ కలర్ ఓణీ తీసుకొని నేను ఆ విధంగా చేశాను అనమాట. సో ఇదనమాట ఈ డ్రెస్ చరిత్ర. దాని తర్వాత ఇది ఓకే ఇది చూడండి, ఇది కూడా అంతే. పైన వచ్చేసరికి చినాన్ క్లాత్ మీద వర్క్ వస్తుంది. ఇది కూడా నేను ఆన్లైన్లో
చూసి క్లాత్ తీసుకున్నానండి. ఆల్మోస్ట్ ఈ క్లాత్లన్నీ కూడా ఒక్కటే షాప్లో నేను తీసుకున్నవి. బట్ అది ఎక్కడో కాదు, విజయవాడ అంటే నేను ప్రమోషన్ చేయాలని కాదు, కానీ నాకు అక్కడ నేను వాళ్ళకి సంబంధించి వీడియోస్ చూస్తూ ఉంటాను. చూసినప్పుడు సో నాకు ఏదైనా క్లాత్ నచ్చితే నేను అది వెంటనే మనం ఫోన్పే చేస్తే అది మనకు కావాలంటే పోస్ట్లో పంపించేస్తారు క్లాత్ని, మనకి ఎంత కావాలంటే అంత, లేదు అంటే మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు. నేనేంటంటే నాకు నచ్చిన మెటీరియల్ని ముందు అక్కడ ఫోన్పే చేస్తే మన పేరు రాసి పక్కన పెట్టేసేస్తారు ఫోన్పే చేస్తే. తర్వాత నేను నాకు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళి తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. సో ఆ విధంగా అనమాట. సో ఇది కూడా అంతే. ఇదిగోండి, ఇది పైన వచ్చేసరికి చినోన్ ఫ్యాబ్రిక్, ఈ కింద వచ్చేసరికి క్రష్డ్ అనమాట. మీకు అర్థం కనిపిస్తుంది కదా, క్రష్ అనమాట. ఇదంతా కూడా క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మాత్రం కాస్టే పడింది నాకు. ఇది క్రష్డ్ కదండి, ఇది మీటరే 300 అలా పడినట్టుంది. ఇది వచ్చేసరికి క్రష్డ్. ఈ పైన కూడా అంతే అండి. ఇది మాత్రం డ్రెస్ కొంచెం కాస్టే, ఎందుకంటే క్రష్డ్ అంటే కొంచెం కాస్టే ఉండిద్ది. అందులోనూ ఇది క్లాత్ కూడా నాకు చాలా బాగుంది అనమాట. ఏం క్లాత్ అనేది నాకు ఐడియా లేదు. సో దీన్ని కూడా నేను ఆ టైంలో అంటే ఫెస్టివల్ టైంలో తీసుకోవటం వల్ల ఖాళీ లేక సో బయటే స్టిచ్చింగ్ చేయించేసాను. ఇదిగోండి ఈ విధంగా చేశారు. బ్యాక్ థ్రెడ్స్ అయితే ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ హ్యాంగింగ్స్ ఇచ్చారండి. ఇవి కూడా చాలా అసలు బాగా మంచిగా స్టిచ్ చేశారు. ఆవిడ తెలిసిన ఆవిడే, అందుకని చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి. దీని తర్వాత ఇప్పుడంతా స్పేస్ సిల్క్ కదండి, ట్రెండ్ నడుస్తుంది కదా. సో స్పేస్ సిల్క్ శారీ కట్టుకుంటే ఒంటి మీద నిలుస్తుందో లేదో తెలీదు. సో మనకెందుకు అన్ని కష్టాలని చెప్పేసేసి, కానీ ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా అది. సో నాదంతా పద్ధతి అలా ఉంటుంది అనమాట. ట్రెండ్ ఫాలో అవ్వాలి, బట్ మనం ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. అందుకని నేను ఆ స్పేస్ సిల్క్ తీసుకొని కస్టమైజ్డ్ మళ్ళీ ఇది కూడా డ్రెస్సు చూడండి, పార్టీ వేర్ డ్రెస్సు. ఇది వచ్చేసరికి ఎంత లుక్ అసలు ఎంత బాగుంటుందో కదండి. ఇట్లాగా ఈ విధంగా చూడండి, అంబరిల్లా లాంగ్ ఫ్రాకేనండి. ఇది కూడా స్పేస్ సిల్క్లో. అసలు ఇది చూడగానే అసలు ఎవరికైనా బాగా నచ్చిద్ది. సో ఇది హ్యాండ్స్ కూడా నేను ఎట్లా చేశానంటే బెల్ హ్యాండ్స్, అది కూడా విత్ 2 లేయర్స్ పెట్టించాను అనమాట. డబుల్ హ్యాండ్ అనమాట. సో ఆ విధంగా ఇది లోపల వచ్చేసరికి మళ్ళీ మామూలు హ్యాండ్ అనమాట. సో ఈ విధంగా నేను ఇది నా ఐడియా ప్రకారం నాకు ఇలా కావాలి అని చెప్పి దీన్ని కూడా కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది కూడా ఫెస్టివల్ టైంలోనే నాకు ఫెస్టివల్ కావాలని చెప్పి ఆ టైంలో చేయించిన డ్రెస్. ఇది కూడా నా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. దాని తర్వాత ఇది వచ్చేసరికి క్రేప్, కింద వచ్చేసరికి క్రేప్ అండి. ఇది కూడా అంతే 4 మీటర్స్ అలా వస్తుంది. 4 మీటర్స్ ఎంతో కాస్ట్ కాదండి, అది 150 అనుకుంటా. సో ఇదిగోండి పైన ఇది ఏం క్లాత్ తెలియదు కానీ ఐడియా లేదు, కానీ కొంచెం వర్క్ దీని మీద వర్క్ వస్తుందండి. మీకు కనిపిస్తుంది కదా, వర్క్ వస్తుంది. అలాగే చెమ్కి కూడా అక్కడక్కడ వస్తుందండి. కానీ బాగుంది. ఇది కూడా నేను ఆన్లైన్లో చూడగానే ఇది ఆన్లైన్లోనే సెలెక్ట్ చేసేసుకున్నాను అనమాట. డిజైన్ అది దీనికి అంటే కాంబినేషన్ మ్యాచింగ్ కూడా బాగుంటుంది చూడగానే. సో దీన్ని నేనే స్టిచ్ చేశానండి, లాంగ్ ఫ్రాక్ లాగా. అయితే కింద మాత్రం సో కింద ఈ విధంగా అంటే నుంచుండిద్ది కదా, ఆ విధంగా కింద మనకి ఆన్లైన్లో దొరుకుతుందండి. ఇది కూడా దీని పేరు నాకు సరిగా ఐడియా లేదు, గుర్తులేదు. సో దీన్ని నేను ఆర్డర్ చేసుకొని దీన్ని అంటే డ్రెస్ ఇట్లా కొంచెం లెగ్స్ ఎలాగ ఉంటుంది కదా బుట్టలాగా అని చెప్పేసి దాన్ని కింద వేసాను అనమాట. ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాకే, చాలా బాగుంటుందండి ఇది కూడా. దాని తర్వాత ఇది కూడా అంతేనండి. ఇది నాకు ఇష్టమైన డ్రెస్సుల్లో ఇది కూడా ఒక డ్రెస్సు. ఇది కూడా నేను ఇష్టపడి కొనుక్కున్న ఈ కలరు చూడగానే నచ్చింది నాకు. సో ఫ్యాన్సీగా అదే స్మూత్గా ఉంటుంది క్లాత్ వచ్చేసరికి. దానికి కాంబినేషన్లో ఈ ఇట్లా తీసుకున్నాను. దీనికి కూడా వర్క్ వస్తుందండి. ఇది పైన బాటమ్ అంతా యోగ్ పార్ట్ మొత్తం ఆ క్లాత్ ఒక 1 మీటర్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 3 మీటర్స్ తీసుకున్నాను దీన్ని, ఎందుకంటే నేనే కదా స్టిచ్ చేసేది అని చెప్పి నేను 3 మీటర్సే తీసుకున్నాను దాన్ని. ఇట్లా చూడండి, దీనికి వచ్చేసరికి
మనకి కుచ్చు కూడా నేను మామూలుగా కాకుండా ఇట్లా అంటే బాక్సు మోడల్ అంటారు కదా, ఆ స్టైల్లో బాగా పెట్టానండి. అసలు చూడగానే ఇది కూడా చాలామందికి నచ్చింది. చాలామంది అడిగారు ఎక్కడ స్టిచ్ చేయించావు అని చెప్పేసి. లేదు ఇది నా ఓనే అని చెప్పేసి చెప్పాను. సో చాలామంది ఈ డ్రెస్ చూసి కూడా వాళ్ళకి స్టిచ్ చేయమని నన్ను అడిగారు, కానీ నేను ఎవరికి చేయలేదు, ఎందుకంటే నాకు అంత టైం ఉండదు. నా పని నాకు సరిపోతూ ఉంటుంది. నాకు ఖాళీ దొరికినప్పుడు అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటానన్నమాట. సో ఇది కూడా అంతేనండి. క్లాత్ వచ్చేసరికి పైన యోగపాటు వచ్చేసరికి అంతే సేమ్ 300 అలా పడుతుంది. కింద వచ్చేసరికి ఇది కూడా మీటర్ వచ్చేసరికి 150 200 మీటర్ అండి. ఇది 3 మీటర్స్ కదా, 450 పడింది బాటమ్ వేరు. తర్వాత స్పేస్ సిల్క్లోనే మళ్ళీ ఫుల్ శారీ అనమాట. ఆల్రెడీ ఒకటి చూపించావు కదా, మళ్ళీ ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి అంటారేమో. అది వేరు ఇది వేరు. ఎందుకు అంటే మనం ఎప్పుడు ఒకేలా ఉండకూడదు కదా, కొంచెం మనం కూడా ఫాలో అవ్వాలి కదా ట్రెండ్ని, లేదా మనమన్నా ట్రెండ్ సెట్ చేయాలి. సో అందుకని ఇదిగో చూడండి, ఇప్పుడు వచ్చేసరికి ఎంత ఏంటండి, ఈ కలర్ బాగా ట్రెండ్లో ఉంది కదా, అందుకని నేను ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసరికి హ్యాండ్కి స్కాలప్ డిజైన్ వస్తుందండి, అంటే కట్ వర్క్ వస్తుంది అనమాట. ఇది కూడా అంతే అండి, బయట స్టిచ్ చేయించేసాను. ఇది యోగపాటు వర్క్, అంటే నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది పైన యోగపాటు వర్క్. ఇది వచ్చేసరికి స్పేస్ సిల్క్ అని కాదు కానీ స్పేస్ సిల్క్ ఇది ఫుల్ శారీ అనమాట. అందుకని నేనేం చేశానంటే దీన్ని 2 లేయర్స్ కుట్టించాను అనమాట. అంటే ఫస్ట్ ఒకటి, తర్వాత ఒకటి అనమాట, ఇలా 2 అనమాట. 2 లేయర్స్లో నేను లాంగ్ ఫ్రాక్ అంబ్రెల్లా అనేది స్టిచ్ చేయించాను. సో అంటే స్పేస్ సిల్క్ ఉన్నా కానీ అది వేరుగా ఉంటుంది, ఇది వేరుగా ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా నేను స్టిచ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ నేను నా ఓన్గా ఆలోచించి కస్టమైజ్ చేయించుకున్న డ్రెస్సులు అండి. ఇవి మీకు కూడా నచ్చుతాయి అని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీకు కూడా అంటే ఆలోచన వచ్చి నచ్చి నా ఐడియాస్ మీకు నచ్చి మీరు కూడా కస్టమైజ్ చేయించుకుంటారని మీకు ఈ డ్రెస్సులు చూపిస్తున్నాను. సో నాకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇవి మెటీరియల్స్ నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మీకు చెప్పమంటే కనుక నేను దాని అడ్రస్ అది కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి. థ్యాంక్ యూ.